నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సంక్రాంతి సినిమాలని రిలీజ్ అయిపోవడంతో హీరోలు కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. రిలీజ్ సీజన్ కి కాస్త టైం ఉండడంతో బిందాస్ గా షూటింగ్స్ చేసుకుంటున్నారు. అసలు ఏ హీరోలు షూటింగ్ చేస్తున్నారో, ఎవరు బ్రేక్ టైం ఎంజాయ్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. వరుసపెట్టి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్న ప్రభాస్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం నో బ్రేక్స్ అంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ ని కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతుంది. అల్లు అర్జున్ ఒకవైపు షూటింగ్, ఒకవైపు ఫ్యామిలీ ఔటింగ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. బన్నీ కెరియర్ లో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో హాలీవుడ్ స్టార్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్టింగ్ నుంచి షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ చేస్తోంది. జూన్ లో రిలీజ్ అనౌన్స్ చేసింది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ. పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా నాన్ స్టాప్ గా జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ తప్ప స్టార్ హీరోలు ఎవరూ బ్రేక్ తీసుకోలేదు. ఒకవైపు మహేష్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా మిగిలిన స్టార్ హీరోలందరూ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అదే రూట్లో రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో మార్చ్ లో రిలీజ్ అవుతున్న పెద్ది సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ తో అందర్నీ ఎంటర్టైన్ చేసిన వెంకటేష్ త్రివిక్రమ్ తో తన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి ఫుల్ స్పీడ్ లో షూట్ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం టైటిల్ తో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ బేగంపేట్ చిరాక్ ఫోర్ట్ లో జరుగుతోంది. ఎవరు షూట్ చేసినా చేయకపోయినా నాని మాత్రం ఎక్కడా ఆగేది లేదంటున్నారు. నాని కంప్లీట్ మేకోవర్తో శ్రీకాంత్ వదిలా డైరెక్షన్లో నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. 30 ఎకరాల్లో వేసిన సెట్లో కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు నాని అనుకో. ఇంకా 50 రోజుల షూట్ డేస్ ఉండడంతో సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తోంది టీం. విజయ్ దేవరకొండ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాహుల్ సాంకృత్యన్ సినిమాతో పాటు రవికిరణ్ కోలాతో సినిమాలు చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ప్రెజెంట్ దిల్ రాజు ప్రొడక్షన్ లో రవికిరణ్ కోలాతో చేసిన రౌడీ జనార్దన్ సినిమా షూటింగ్ గండిపేటలో కంటిన్యూ అవుతోంది. ఈ డిసెంబర్లో సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో అదే రూట్లో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు టీం. సౌత్ హీరోయిన్లకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో ఛాన్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే హిందీ వాళ్ళు మన హీరోయిన్లని ఏరి కోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. మరి ఫ్లాపులున్నా సరే మళ్ళీ బాలీవుడ్లో ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్ ఎవరు? బాలీవుడ్ హీరోయిన్ల ప్లేస్ కొట్టేస్తున్న సౌత్ హీరోయిన్లు ఎవరు? బాలీవుడ్ కొత్తదనం కోరుకుంటోంది. వరుసగా సౌత్ హీరోయిన్లతో సినిమాలు అనౌన్స్ చేస్తోంది. అలా ఆల్రెడీ బాలీవుడ్లో వరుణ్ ధవన్తో బేబీ జాన్ మూవీ చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్స్తో బిజీ అవుతోంది. 1950లో సౌత్ ఇండియాలో గ్యాంగ్స్టర్ క్వీన్స్ బ్యాక్ డ్రాప్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి అక్కా సిరీస్లో కీ రోల్ ప్లే చేస్తోంది కీర్తి సురేష్. ఈ సిరీస్తో పాటు టైగర్ ష్రాఫ్ హీరోగా, విద్యుత్ జాంబాల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ మరో బాలీవుడ్ మూవీ చేయబోతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ ఫేవరెట్ అయిపోతున్న సౌత్ హీరోయిన్లని ఏరికోరి మరీ తెచ్చుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. స్పెషల్లీ సాయి పల్లవికి ఈ సంవత్సరం బాలీవుడ్ నామ సంవత్సరం అంటున్నారు జనాలు. ఒకవైపు బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిలిం రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్ విత్ హెవీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామాయణంతో పాటు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సమ్మర్లో, రామాయణం దీపావళికి రిలీజ్ అవుతుండటంతో సాయి పల్లవికి ఈ సంవత్సరం 2 బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుని అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని డౌట్ క్రియేట్ చేస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక. వరుసగా సినిమా ఛాన్స్లిచ్చి నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తగిలించిన బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతోంది రష్మిక. ఆల్రెడీ రష్మిక బాలీవుడ్లో యానిమల్, ఛావా, థామా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న రష్మిక సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోనే చేసిన కాక్టైల్ మూవీకి సీక్వెల్ గా కాక్టైల్ 2లో నటిస్తోంది. బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ అందుకుని బిజీ అయిపోతున్న హీరోయిన్ శ్రీలీల సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో అనురాగ్ బసు డైరెక్షన్ లో తూ మేరీ జిందగీ హే సినిమాతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ తో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. వీటితో పాటు బాలీవుడ్ మరో ఇంట్రెస్టింగ్ సీక్వెల్ నో ఎంట్రీ 2లో కూడా శ్రీలీల నటిస్తోందని తెలిసింది. ఫ్యామిలీ మ్యాన్ తో ఒక్కసారిగా బాలీవుడ్ కి మోస్ట్ ఫేవరెట్ అయిన సమంత సిటాడెల్ తో వరుసగా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. సౌత్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారంతో పాటు బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనేటువంటి మరో యాక్షన్ సిరీస్ తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తోంది సమంత. ఇలా వరుసగా సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. మరి ముందు ముందు ఈ లిస్ట్ లో ఇంకెంతమంది జాయిన్ అవుతారో
వేచి చూడాలి. పోయిన సోమవారం నుంచి వరుసపెట్టి సినిమా రిలీజ్లతో థియేటర్లు ఫుల్, జనానికి ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్. అయితే ఈ సినిమాల హడావిడితో పాటు అప్కమింగ్ మూవీస్ నుంచి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. మరి లేటెస్ట్ గా వచ్చిన టీజర్లు, ట్రైలర్లు, అనౌన్స్మెంట్లేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. వారం రోజుల నుంచి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, థియేటర్లో సందడి చేస్తూనే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్ చేశారు. వరుస ఫ్లాప్ల తర్వాత ఈసారి బాగా టైం తీసుకుని వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా కొరియన్ కనకరాజు మూవీ చేస్తున్నారు. క్రేజీ క్యారెక్టరైజేషన్తో ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు టీజర్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినిమాని సమ్మర్కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. అసలు అనౌన్స్మెంట్ గా బాప్ అంటే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంటే. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాగూ పుష్ప 3 లైన్లోనే ఉంది. వీటితో పాటు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగాతో కూడా సినిమా కమిట్మెంట్ ఉంది. ఇన్ని ఉండగానే తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో సినిమా అనౌన్స్ చేసి సడన్ షాక్ ఇచ్చారు అల్లు అర్జున్. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు కాన్సెప్ట్ పోస్టర్లో రివీల్ చేశారు బన్నీ. ఈ సీజన్లో వచ్చిన మరో క్రేజీ అనౌన్స్మెంట్ ఎల్లమ్మ. బలగం సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు బ్యానర్లో దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ విలేజ్ డ్రామాగా ఎల్లమ్మ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. గుణశేఖర్ ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తే ఇప్పుడు మాత్రం అప్కమింగ్ ఆర్టిస్టులతో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేస్తూ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న యుపోరియా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాల్ని ఒక్కసారిగా పెంచేశారు గుణశేఖర్. ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్లో డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న యుపోరియా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ ఇలా వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. స్పెషల్లీ ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న సినిమాలు అప్డేట్స్ ఇవ్వడంతో సినిమాలపైన హైప్ కూడా స్టార్ట్ అయింది. పూరి జగన్నాథ్ సినిమాలంటే జనాల్లో ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్లాప్ అయినా సరే పూరి సినిమా రిలీజ్ అవుతోందంటే హైప్ ఉంటుంది. అయితే ఈసారి ఆ లెవెల్ కాస్త పెరిగింది. పూరి ఈసారి పాన్ ఇండియా హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. స్లమ్ డాగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు పూరి. విజయ్ సేతుపతి మరో సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్క డైలాగ్ లేకుండా జస్ట్ మ్యూజిక్ తో మూకీగా గాంధీ టాక్స్ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 30న రిలీజ్ అవుతున్న ఈ గాంధీ టాక్స్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మరో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన అప్కమింగ్ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ చేస్తున్న మై నేమ్ ఈజ్ కరా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కర క్యారెక్టర్ లో పవర్ఫుల్ యాక్షన్ చేస్తున్నారు ధనుష్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి హీరో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన టీం లేటెస్ట్ గా సాత్విక అనే అచ్చ తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ఇక బాలీవుడ్ లో కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో హడావుడి జరుగుతోంది. వీటిలో దో దివానే షెహర్ మే టీజర్ ఆకట్టుకుంటోంది. సిద్ధాంత్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా దో దివానే షెహర్ మే రాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే నెల 20న థియేటర్లలోకి వస్తోంది. ఇలా సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు హీరోలు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.